ఇప్పుడు సోషల్ మీడియాలో వీఆర్ లివింగ్ ఇన్ సోషల్ మీడియా ఎరా. ఇప్పుడు ఎవరైనా కొత్తోళ్ళు కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా సరే ఇక్కడ స్క్రూట్నీ చాలా ఎక్కువ. అంటే ఒక చిన్న ఏదన్నా ఒక ఎర్రర్ దొరికిందంటే ట్రాల్ చేసేస్తారు. ట్రాల్ చేసేసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ స్క్రూట్నీ ఉంటుంది. ఎందుకంటే ప్రివిలేజ్డ్ పీపుల్ అని ఇంకా మీ మీద కొంచెం డౌట్ఫుల్గా వాచ్ఫుల్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు డాన్సెస్ వరకు పాస్ మార్క్ వేయించుకున్నారు అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. ఎంతవరకు మ్యాచ్ చేయాలనుకుంటున్నారు? ఒక కొత్తోడికి హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ కన్నా ఒక మెట్ ఎక్కువ ఉన్న కథ సార్. ఓకే. కానీ ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నా వంతు 100% ఎఫర్ట్ ఇచ్చానని నమ్మకం నాకు ఉంది సార్. ఇప్పుడు సినిమా చేశాక సార్ ఎండ్ ఆఫ్ ద డే మొత్తం ఫైనల్ కట్ మనం కూర్చొని చూసేటప్పుడు మన ఎవరినైనా మోసం చేయొచ్చు సార్, ఆత్మసాక్షిని మనం మోసం చేయలేము సార్. నా ఆత్మసాక్షికి నేను వేసిన ఎఫర్ట్స్కి కంప్లీట్లీ సాటిస్ఫైడ్ సార్, మోర్ దెన్ సాటిస్ఫైడ్. అంటే ఆ పాత్ర నాకు ఏదైతే ఒక నిర్దేశకుడు రాశాడో, నిర్దేశకుడు అవకాశం ఇచ్చాడో దానికి సంపూర్ణంగా న్యాయం చేశానని నాకు ఒక నమ్మకం ఉంది సార్. ఆ నమ్మకం నాకే కాదు సార్, టోటల్ సినిమా టీంకి అంతా ఉంది సార్. కోహెసివ్గా అందరూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చినందుకే ఈరోజు ఈ సినిమా ఒక మంచి హిట్ అవుతుందని ఒక నమ్మకం మాకు ఉంది సార్. సో నేనైతే న్యాయం చేస్తానని నేను నమ్ముతున్నాను సార్. ఎండ్ ఆఫ్ ది డే బిగ్గెస్ట్ జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది ఆడియన్స్, వాళ్ళని మించి ఎవరు లేరు సార్. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ డిసిజన్ ఇస్ అల్టిమేట్ అంతే సార్. సో జూనియర్ ఒక్క నోటీసబుల్ ఆస్పెక్ట్ ఏంటంటే లిటరల్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే మొత్తం హైదరాబాద్ అంతా జూనియర్తో పెయింట్ చేసేసారు. మొత్తం ఎక్కడ చూసినా ఐమాక్స్ చూసినా ఏ షాపింగ్ మాల్ చూసినా సరే ఎవ్రీవేర్ జూనియర్. అసలు మార్కెటింగ్ ఎంత ఖర్చు పెడుతున్నారు? అసలు అంటే నాకు యాక్చువల్గా ఐడియా లేదు సార్, ఎందుకంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో నేను ఇన్వాల్వ్ కాను కదా సార్. అది సాయి సార్ చూసుకుంటాను. ఫర్ ద రికార్డ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద సినిమా కంటే ఎక్కువ విజిబిలిటీ ఉంది యాజ్ ఆఫ్ నో. హ్యాపీ సార్, ఒక డెబ్యూటెంట్కి అంత విజిబిలిటీ చేయగలిగినారు సార్ అంటే అది మోర్ దెన్ హ్యాపీ సార్. అండ్ ఇట్ విల్ ఇన్వైట్ ఆడియన్స్ సార్. అండ్ ఆడియన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసాను నమ్మకం అంటూ మాకు ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే సినిమాలో ఏదో ఒకటి అరా చేయడం జస్ట్ ఒక కోరిక ఉంటుంది అందరిలోనే, ఆ కోరిక తీర్చుకోవడానికా లేకపోతే యు ఆర్ సీయింగ్ ఏ కెరియర్ హియర్? అంటే సార్ పర్సనలీ సీ అ కెరియర్ హియర్ సార్. అంటే కెరియర్ చేసుకోవడానికి అంటే ఇంత ఎఫర్ట్ పెడతా ఉండేది కేవలం కెరియర్ కోసం సార్. ఎండ్ ఆఫ్ ది డే సార్ మన ఏది ఉన్న డెసిషన్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది సార్. సో 18th వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఆన్సర్ దొరుకుతుందని. పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదా? ఫ్యామిలీ అంతా లిటరల్గా మీ మదర్తో పాటు అందరూ ఉన్నారు సార్ పాలిటిక్స్లో. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆ పక్క సమాజానికి మన నుంచి ఏదైనా చేయాలనే ఆలోచన ఉందే తప్ప సార్ అది రాజకీయ ద్వారానే చేయాలా అనే ఒక ప్రశ్న నాలో ఎప్పుడు ఉండేది సార్. మనం ఒక నటులై కూడా సమాజానికి ఎంతో ఇవ్వచ్చు అనేది నా ఒక నమ్మకం సార్. ఓకే. సో ప్రస్తుతానికి అయితే అలాంటి థాట్స్ ఏం లేవు? ఓకే. అండ్ 3 కైండ్ ఆఫ్ మీ పర్సనల్ క్వశ్చన్స్ జనాలు మీ నుంచి వినాలనుకునే క్వశ్చన్స్ చెప్పండి సార్. మీరు కంఫర్ట్గా ఉన్నంత వరకు చెప్పండి. హ్యాపీగా సార్. గాలి జనార్దన్ రెడ్డి గారు అండ్ హిస్ ఫ్యామిలీ సార్ ఆర్ అట్లీస్ట్ వర్త్ 5,000 crores. దట్ వర్త్ ఎక్కువ అంతకంటే ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది? అందరూ దృష్టిలో ఏదో అన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఏం లేదు సార్. అదేదో అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల అలా సృష్టింపబడింది సార్ మీడియాలో అంతే తప్ప మాకు అన్ని ఆస్తులు ఏం లేదు సార్. నార్మల్గా మీరు ఈ రోజుకి వచ్చి చూస్తే మాకు జస్ట్ బళ్ళర్లో ఒక ఇల్లు ఉంది సార్, బెంగళూరులో ఒక అపార్ట్మెంట్ ఉంది సార్. అది తప్ప ఏం లేదు. ప్రశాంతంగా నాకు టైం దొరికినప్పుడు సంపూర్ణంగా నేను బళ్ళార్లో మా స్నేహితులతో పాటు టైం స్పెండ్ చేస్తాం. మా అమ్మ నాన్న అక్కడే. ఏదైనా జనాలకి ఏదైనా రీచ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా మా ఇంటికి వస్తారు, ఆఫీస్లో టైం స్పెండ్ చేస్తారు. అక్కడే తప్ప ఏది లేదు సార్. కంఫర్టబుల్గా మేము మా ఊర్లో హ్యాపీగా నమ్మొచ్చా? సంపూర్ణంగా నమ్మొచ్చు సార్. అసలు దాంట్లో వేరే ప్రశ్న లేదు సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీడియాలో చూసిన రిపోర్ట్స్ నేను ఒక బంగారు సింహాసనం, ఒక 1200 రింగ్స్, ఒక 600 బ్రాస్లెట్స్, గోల్డ్ షర్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అబద్ధం సార్. అలా ఉంటే మేము ఎందుకు సార్? అసలు అది సంపూర్ణంగా అబద్ధం సార్. ఓకే. అంటే బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు, నిజంగానే గోల్డ్ స్పూన్ అనేది తింటారు మీరు ఇట్లా? అయ్యో నాకేం లేదు సార్. హ్యాపీగా తినడానికి ఫుడ్ ఉంటే చాలు సార్. ఉండడానికి ఇల్లు ఉంది, ప్రశాంతంగా ఉంటాను సార్. నాకు అవకాశం దొరికినప్పుడు 4గురికి అన్నం పెట్టాలని ఆశ ఉంటుంది అంతే తప్ప నాకు అసలు బంగారోగ్యంగా నాకు వస్తువులపైన అంత ఆశ నాకు లేదు సార్. ఓకే. అంటే మీ ఫ్యామిలీకి ఉండాలి, మీకు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆశ? ఎవరికి లేదు సార్. నేను మా ఫ్యామిలీనే కదా సార్ రిప్రజెంట్ చేసేది. ఎవరికి లేదు సార్. అదేదో టైం అప్పుడు సార్ అలా బింబింపబడింది అంతేగాని సార్ ఏది అసలు తప్పు సార్. సో 2000 నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 2016లో మీ సిస్టర్ బ్రహ్మణి గారి మ్యారేజ్ ఇస్ ద టాక్ ఆఫ్ ది నేషన్. అవును సార్. అవును సార్. అరౌండ్ 550 crores ఖర్చు పెట్టారని చెప్పి ఒక టాక్ ఉంది.
ఇప్పుడు మీ పెళ్లి కూడా అలాగే జరగబోతుందా? అది నాకు తెలియదు సార్. అంత ఖర్చు అంటూ ఏం కాలేదు సార్, గ్రాండ్గా చేస్తారు అంతేగాని సార్. ఓకే. నా పెళ్లి గురించి అది ఏది రాసి పెడతారు. ఓకే. ఓకే. సో, చాలండి ఈ క్వెషన్స్. ఓకే సార్, ఓకే సార్. సో, ఏంటండి ఇంకా అసలు ఎలాంటి సినిమాలు చేయాలనిపిస్తుంది? ఏంటి? అంటే సార్ ఫర్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అలాంటివి ఫర్ ద ఏముంటాయి కదా? ఫస్ట్ ఫిల్మ్ సార్ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేయగలము అనే ఒక ఆస్పెక్ట్స్ అంటే సార్ ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్ కంప్లీట్గా మారిపోయింది సార్. అవును. ఆ ఇప్పుడు డెఫినేషన్ 'కాంతారా' అనేది అవును సార్. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మన ప్యూర్ డెఫినేషన్ కమర్షియల్ సినిమా కాదు. బట్ ఇప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా. బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు చూసినప్పుడు టిపికల్ స్టీరియోటిపికల్ కమర్షియల్ ఫిల్మ్ లాగా మనకి అపీలింగ్ అది అవ్వచ్చు సార్. మనకి ఫిలిం పోస్టర్స్ చూసినా ఏది చూసినా సార్. బట్ ఒక అంటే ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయని డైనమిక్స్ ఏదైతే ఉంటాయో సార్, ఆ డైనమిక్స్ని ఆ రిలేషన్షిప్స్ని ఈ ఫిల్మ్లో ఎక్స్ప్లోర్ చేశారు సార్ డైరెక్ట్. ఇన్ డెప్త్ రైటింగ్ అండ్ 100% క్యారెక్టరైజేషన్స్లో కూడా ఇన్ డెప్త్ రైటింగ్ చాలా కనిపిస్తుంది సార్. ఒక సాటిస్ఫైయింగ్ ఫినాలే అంటే అది ఎంతమంది సాటిస్ఫై అవుతుందో నాకు తెలియదు సార్. బట్ 100% వెరీ డీటెయిల్డ్ రైటింగ్ అంటూ ఫిల్మ్లో ఉంటుంది సార్. అంటే ఓపెన్గా చెప్పేస్తాను సార్, స్టార్టింగ్ ఆఫ్ ద ఫిలిం ఒక కొత్తోడులో కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా హ్యాండిల్ చేయగలగడు అనే దానికి ఒక ఉద్దేశంతో కొన్ని ప్లేస్ చేశారు అంతే తప్ప సార్ నథింగ్ అవే ఫ్రమ్ ద ఫిలిం ఉండదు సార్. ఏదున్న క్యారెక్టరైజేషన్ ద్వారానే వెళ్తుంది. క్యారెక్టర్సే స్టోరీని డ్రైవ్ చేస్తారు సార్ ముందుకి. కంప్లీట్ క్యారెక్టర్స్ వల్లే స్టార్ట్ టు ద ఎండ్. ఎక్కడ డీవియేషన్ అనేది కథలో ఉండే ప్రసక్తే లేదు సార్. ఓకే. సో అసలు అంటే ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఫిల్మ్ ఒక కమర్షియల్ ఫిల్మ్ లా కనబడుతుంది. మీరు చెప్పేదేమో చాలా లేయర్డ్గా చాలా వేరుగా చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఆన్ ది ఫేస్ లేని ఎలిమెంట్స్ ఇంకేమన్నా ఉన్నాయా? అంటే సార్ ఇప్పుడు కమర్షియల్ ప్రొజెక్షన్లో ఇన్ డెప్త్ రైటింగ్ ఉండకూడదు అనే రూల్ లేదు సార్. కమర్షియల్ ప్రొజెక్షన్ క్యాన్వాస్లో కూడా దేర్ కెన్ బీ ఎక్సలెంట్ రైటింగ్ సార్. అండ్ ఎక్సలెంట్ రైటింగ్ 100% చేసే డైరెక్టర్ని నేను నమ్ముతున్నాను సార్. మనం అన్నీ నమ్మే చేస్తాం సార్. ఎండ్ ఆఫ్ ది డే మనం సంపూర్ణంగా నమ్మి ఏదైనా చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది సార్. వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ కాకూడదనే ఒక ఉద్దేశంతో చాలా ఎఫర్ట్ వేసి పాపం పగలు రాత్రి ఆలోచించి మరీ రాశాడు సార్. నా ఆలోచన, నా ఒక నమ్మకం కంపల్సరీ డిసప్పాయింట్ అంటూ చేయదు ఆడియన్స్ అని ఒక నమ్మకం నాకు ఉంది సార్. ఓకే. నెక్స్ట్ ఏంటండి? ఏమన్నా ఉన్నాయా ప్లాన్స్, లేకపోతే ఫ్రెష్గా స్టార్ట్ చేయాలా? ప్రస్తుతానికైతే ఏం లేదు సార్. 2-3 ఐడియేషన్స్ ఉన్నాయి సార్. బట్ అంటే కైండ్ ఆఫ్ ఏ జోనర్స్? జానర్ స్పెసిఫిక్ అంటే సార్ జస్ట్ ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ యూ. అంటే మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది. అది బియాండ్ ఎక్స్ప్లెనేషన్ సార్. ఒకవేళ ఇదంతా బాగైందంటే అనౌన్స్ మీకే ఫస్ట్ చెప్తాను సార్. మీకే ఫస్ట్ చెప్తాను. మళ్ళీ కొత్త డైరెక్టర్ల దగ్గర లేకపోతే కంపారిటివ్ మీ పైప్ లైన్లో ఉన్నాయి కాబట్టి? అంటే నా ఆసక్తి కొత్త వాళ్ళతో చేయాలనేసి ఉంది సార్. కొత్త వాళ్ళతో చేస్తేనే 100% ఎఫర్ట్స్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉంటుంది. ఏదో కొత్తగా చేయాలని ఒక ఫైర్ ఉంటుంది సార్ వాళ్ళు. కొత్త వాళ్ళతో చేయాలనేసి నా ఆశ సార్. సో ఆల్మోస్ట్ వారం రోజుల్లోకి వచ్చేసింది. 3 years కష్టం. నడువేరు కొట్టుకున్నారు, అన్నీ చేశారు, అన్నీ అయినాయి. సో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఒక స్వచ్ఛమైన ఉద్దేశంతో చేశాం సార్. ఏ కంప్లీట్లీ ఇంటెంట్ ఏదైతే ఉందో ఆడియన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్క సీక్వెన్స్లో ఎఫర్ట్ వేసి కేవలం నా సైడ్ నుంచే కాదు సార్, మిగిలిన యాక్టర్స్ అవ్వచ్చు సార్, ఈ సినిమాలో మిగిలిన టెక్నీషియన్స్ అవ్వచ్చు సార్. దేవి సార్ అయితే ఇంకా అసలు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్. అంటే ఆయన బ్యాక్ బోన్ సార్ అని అడిగితే ఈ ఫిల్మ్కి. అసలు అంటే నేను కొన్నిసార్లు నేనే నమ్మలేకపోతుంటాను సార్. ఆయన ఒక డెబ్యూటెంట్కి ఎప్పుడు ఇస్తారనేసి ఒకటి ఉంది సార్. బట్ నా కష్టాన్ని చూసి ప్రేమతో ఆయన ఈ సినిమాకి ఆయన చేసినంత న్యాయము నేనైతే అసలు జనరల్గా ఏమవుతుందంటే అండి, ఒక ఒపీనియన్, లార్జర్ ఒపీనియన్ ఏముంటుందంటే మ్యూజిక్ డైరెక్టర్స్ సార్ ఇప్పుడు మంచి పే చెక్ ఇస్తున్నారనో లేకపోతే ఒక ఆబ్లిగేషన్తోనో కొన్ని సినిమాలు ఒప్పుకుంటారు. ఓకే సార్. బట్ వాళ్ళకి ఒక సాంగ్ అదే రేంజ్ అవుట్పుట్ సాంగ్లు ఇప్పుడు పెద్ద హీరోలకో ఎవరికో చేస్తే ఇస్తారా అంటే అనుమానమే సార్. చాలా మంది అలా అనుకుంటారు. బట్ ఏంటంటే ఒక పాట చూస్తే దేవి గారు ఫుల్ ఎఫర్ట్ పెట్టారని అనిపించింది సార్. అంటే నేను దగ్గర నుంచి చూసిన మనిషి సార్ సార్ని. అంటే ఆయన సినిమా తప్ప ఇంక ఏది లేదు సార్. ఇంకా ఆలోచన ఎప్పుడు చూసినా సినిమా గురించి ఆయన ఆలోచన ఉంటుంది సార్. అంటే ఎంత ప్రాణం పెట్టి చేస్తారంటే సినిమాని సార్, ప్రేమించి చేస్తారు సార్. అంటే ఆయన నుంచి అంటే లైఫ్ లాంగ్ ఒక పెద్ద లెసన్ నేర్చుకున్నాను సార్. ఎనీ టైం అంటే ఒక పనిని మనం పట్టుకున్నప్పుడు సంపూర్ణంగా ప్రాణం పెట్టి చేసేయాలనేది ఆయన నుంచి నేను చూసి నేర్చుకున్నాను సార్. అది దగ్గర నుంచి చూసి నేర్చుకునేసరికి నా జీవితంలో నేను మర్చిపోను సార్ అసలు.